డైరెక్ట్‌గా సాయి కృష్ణ అన్న దగ్గర నుంచి ఫోన్ అయితే వచ్చింది. "నువ్వు చెప్పిన ఐడియా వల్ల నేను 30,00,000 అయితే లాస్ అయ్యాను" అని నాకు కాల్ చేసి చెప్పాడు. అప్పుడు నేను షాక్ అయ్యాను. అరే! నేను చెప్పిన ఐడియా వల్ల నువ్వు 30,00,000 లాస్ అవ్వడం ఏంటి బ్రో? నేను అంతా నేనేం చెప్పాను అని నేను మస్తు బాధపడ్డాను. బట్ సరే నేను చేసిన తప్పు వల్ల మీరు 30,00,000 లాస్ అయ్యారు గదా! మరొకసారి ప్రసాద్ అన్నయ్యను మీరు సాయం అడగండి అని చెప్పాను. సాయి కృష్ణ అన్నయ్య ఏం చేసిండంటే ప్రసాద్ అన్నయ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగితే నేను పలానా చోటుక పలానా ప్లేస్‌లో ఉన్నా అని చెప్పుడుతోటి సాయికృష్ణ అన్నయ్య వెళ్ళేసి అడిగాడు. అడిగినతోటి ఆయన ఉండి నా దగ్గర డబ్బులైతే లేవు. నేను సాయం చేసేంత పరిస్థితుల్లో నేను లేనని, మళ్ళీ నా కొడుకు బర్త్‌డే ఉంది. నాకు ఇప్పటికే చాలా ఖర్చులైతే ఉన్నాయి. నాకు సాయం చేసేంత పరిస్థితిలో నేను లేనని అతను చెప్పాడు. అతను చెప్పుడుతోటి సాయికృష్ణ అన్నయ్య కొంచెం బాధపడి అంటే వీడియో అయితే చేసిండు. ఇతను వీడియో చేసిన తర్వాత చాలామంది కామెంట్స్ అయితే చేశారు సాయికృష్ణ అన్నయ్యకు అండ్ ప్రసాద్ అన్నయ్యకు కామెంట్స్ అయితే చేశారు. ఇలా కామెంట్ చేసిన తర్వాత ప్రసాద్ అన్నయ్య కొంచెం హర్ట్ అయ్యాడు. నేనేం చేశాను? జస్ట్ నా దగ్గర డబ్బులు లేవు అన్నందుకే ఇతను ఇలా చేస్తాడా? వీడియో చేసి ఇలా నా గురించి బ్యాడ్‌గా చెప్తాడా అని ప్రసాద్ అన్నయ్య వీడియో చేసిండు. వీడియో చేసి నేను ఇలా అనలేదు. నేను సాయం చేశాను అంతకుముందు గూడా అని అతని ఫోన్‌లో, వాట్సాప్‌లో అయితే చూపించిండు. సో, అప్పటికి ఏమైందంటే ప్రసాద్ అన్నయ్య ఉండి 4,00,00,000 స్కామ్ చేసిర్రు నన్నే. నేనే లాస్ అయ్యాను అంటే, మరి ఎవరు మిమ్మల్ని లాస్ చేసింది? నేనా? మరి నేనైతే మిమ్మల్ని అయితే ఎలాంటి లాస్ అయితే చేయలేదే అని నేను అనుకున్నాను. తర్వాత ఏమైందంటే ఈ 2 వీడియోస్ నేను చూసిన తర్వాత వీళ్ళు నా మీద కసి తట్టున్నారని అనుకున్నాను. తర్వాత ఏమైందంటే వీళ్ళు 4,00,00,000 స్కామ్ అని ప్రసాద్ అన్నయ్య చెప్పుడుతోటే అక్కడ అజయ్ అయితే వచ్చిండు. అజయ్ పేరైతే వచ్చింది. అక్కడ అజయ్ పేరు రావడంతోటి ఈ 4,00,00,000 స్కామ్ గురించి అజయ్ గురించి కామెంట్స్ వస్తున్నాయని అజయ్ అయితే వీడియో అయితే చేసిండు. నేను ప్రసాద్ అన్నయ్య తోటి అండ్ కాంత్ అన్న తోటి నేను బాగానే ఉంటాను. ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం మేమందరం. కాకుంటే నా పేరు ఎందుకు కామెంట్ చేయాలి? నేను 4,00,00,000 స్కామ్ నేను చేసినట్టుగా. అంటే అసలు ఈ 4,00,00,000 స్కామ్ చేసింది నేను గాదు. చేసిందంతా నేనని నేను చెప్పిన ఐడియా తోటి ఈ 4,00,00,000 లాస్ అయ్యానని వీళ్ళు చెప్తున్నారు. అసలు నేనేం చేయలేదు గదా! నేను చెప్పిన ఐడియా వల్ల సాయికృష్ణ 30,00,000 లాస్ అయిందంటారు. అరే! నేను చెప్పిన ఐడియా వల్ల ప్రసాద్ అన్న 4,00,00,000 లాస్ అయిందని అంటారు. అసలు ఎందుకు నా పేరు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు నాకు చాలా ప్రెషర్ అయిపోయింది. తర్వాత వీళ్ళేం చేశారంటే ఎలానో చేసి "నువ్వు నాకు 30,00,000 అప్పియి" అని సాయికృష్ణ నన్ను అడుగుతాడు. "నువ్వు చెప్పిన ఐడియా వల్ల నాకు 4,00,00,000 నష్టం వచ్చింది మాకు. అది నువ్వే కట్టాలని" అజయ్ అంటాడు కాల్ చేసి. అరే! ప్రసాద్ అన్నయ్య కూడా కాల్ చేసి "ఈ 4,00,00,000 నువ్వే కట్టాలే. నువ్వు చేయబట్టే నువ్వు ఇచ్చిన ఐడియా వల్ల నాకు 4,00,00,000 నష్టపోయానని" ప్రసాద్ అన్నయ్య అంటాడు. సాయికృష్ణ అన్నయ్య అంటారు. వీళ్ళు ముగ్గురు ప్రెషర్ వల్ల నేను చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను. ఇక నేను ఈ 4,00,00,000 కట్టాలి, ఇటు 30,00,000 కట్టాలంటే నాతోని కాదని నేను ఒకటే చెప్పాను ఆళ్ళకు. నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెడతాను. ఈ యూట్యూబ్ ఛానల్‌లో మొబైల్ రివ్యూస్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తాను. అందులో వచ్చిన డబ్బు ఏదైతే ఉందో సాయికృష్ణ అన్నయ్యకి కట్టేస్తాను 30,00,000. ప్రసాద్ అన్నయ్యకు 4,00,00,000 అయితే కట్టేస్తాను అని వీళ్ళతోనైతే చెప్పాను. సో, అలా చెప్పిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను. అది రన్ అవుతుంది. రన్ అవుతుంది గానీ దాంట్లో డబ్బులు రావడం లేదు. వీళ్ళకి కట్టడం లేదు. ఆ ఛానెల్ సక్సెస్ కావడం లేదు. సాయి కృష్ణ అన్నయ్య కట్టడం లేదు. ప్రసాద్ అన్నయ్యకి డబ్బులు కట్టడం లేదు. ఇక్కడ అజయ్ నాకు ఫోన్ చేసి "నువ్వు చెప్పిన ఐడియా వల్ల" అని ఇతను కోపానికొస్తాడు. ప్రసాద్ అన్నయ్య కోపానికొస్తాడు. సాయి కృష్ణ అన్నయ్య కోపానికొస్తాడు. "నువ్వు ఇంకెప్పుడు కడతావు డబ్బులు? నీ ఛానెల్ ఎప్పుడు సక్సెస్ అయితది? నువ్వు ఎప్పుడు డబ్బులు కడతావు?" అని వీళ్ళు ముగ్గురు నాకు చాలా ప్రెషర్ చేసుడుతోటి నేను మస్తు బాధపడ్డాను. ఇంత డబ్బు నేను ఎక్కడినుంచెల్లి తీసుకొచ్చి కట్టాలి? అసలు నాకు ఎవ్వరు సాయం చేయడం లేదు. ఈ ముగ్గురు చాలా ప్రెషర్ చేయడంతోటి నాకు చాలా బాధ అనిపించింది. ఇంత తెలిసిన వాళ్ళే నన్ను ఇంత ప్రెషర్ చేస్తున్నారని నేను తట్టుకోలేకపోయాను. చాలా అంటే చాలా బాధ అనిపించింది. నేను తాడు తీసుకొని ఫ్యాన్ కట్టి ఊరైతే యేసుకున్నాను. రాత్రంతా ఫోన్ ఒత్తుడే పొద్దుపోసేదాకా పండుడేనా అని మా నాన్న తిడుతుండు. కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఇంట్లో పడుకొనున్నాను. నాకు ఇలాంటి కల అయితే వచ్చింది. నాకొచ్చిన కల ఇదన్నమాట. బట్ ఇలాంటి కల రావడానికి కారణం ఏంటి? అసలు వీళ్ళకును నాకు ఎలాంటి సంబంధం ఉందంటే వీళ్ళని నేను 9 సంవత్సరాల నుంచి నేను వీళ్ళని ఫాలో అవుతున్నాను. బట్ వీళ్ళకి ఎంతలా కనెక్ట్ అయిపోయానంటే ఇప్పుడు మీరైతే చూసారు కదా! సేమ్ అంతలాగైతే వీళ్ళకు కనెక్ట్ అయితే అయిపోయాను. జస్ట్ ఇది నాకు వచ్చిన కల ఇది. నాకు వచ్చిన కలని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. అంతేకాని ఎలాంటి ఉద్దేశంతోటైతే ఈ వీడియో అయితే చేయలేదు. నేను కలలో చెప్పిన యూట్యూబ్ ఛానల్ అయితే ఇదే. మొబైల్ రివ్యూస్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తుంటాను ఈ ఛానల్‌లో. మీరొకసారి మన ఛానల్‌లోకి వెళ్లి వీడియోస్ అయితే చెక్ చేయండి. మీకు నచ్చితేనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.